హాయ్ హలో నమస్తే. ప్రదీప్ గొల్లమూడి ఒక ట్వీట్ చేశాడు ట్విట్టర్లో. నేను ఆ ట్విట్టర్ ఓపెన్ చేయగానే సీన్ హిస్ పోస్ట్. నేను ఇమీడియట్గా ప్రదీప్ ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ ఏంటి అని కొద్దిగా అడిగి, ఐ కేమ్ టు నో దట్ వన్ జీవో వాజ్ ఇష్యూడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఒక జీవో ఇచ్చారు. ఇట్ ఈస్ రిగార్డింగ్ డాక్టర్ శిల్ప హూ కమిటెడ్ సూసైడ్ ఇన్ 2018. 2018లో డాక్టర్ శిల్ప అని ఒక జూనియర్ మెడికల్ డాక్టరు సూసైడ్ చేసుకున్నది. ఆ అమ్మాయి కేసు ఏంటి అనేది మీరే వినండి. అప్పుడు వచ్చినటువంటి 2018లో వచ్చినటువంటి న్యూస్ క్లిప్స్ మీకు వినిపిస్తాను, వినండి, దాని గురించి మాట్లాడదాం. తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్ లో పీజీ డాక్టర్ శిల్ప సూసైడ్ కలకలం రేపుతోంది. తనను లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని శిల్ప 6 నెలల క్రితం గవర్నర్ కు లేఖ రాశారు. ఆయన ఆదేశాలతో ఉన్నత స్థాయి కమిటీ కాలేజ్ లో విచారణ జరిపింది. నెలల డాక్టర్ శిల్ప అనే అమ్మాయి నన్ను లైంగిక వేధింపులు గురి చేస్తున్నారు మా ప్రొఫెసర్లు అని చెప్పి ఒక వాళ్ళ సేమ్ ఫ్యాకల్టీ వాళ్ళ ప్రొఫెసర్స్ మీద గవర్నర్కి లెటర్ రాసింది 2018లో. ఓకే, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందన్నమాట. కేసులో విచారణ పూర్తయి మీడియార్జిట్ విభాగాధిపతి ప్రొఫెసర్ రవికుమార్ లైంగిక వేధింపులతో శిల్ప బాగా కుంగిపోయిందని ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. రవికుమార్ అదే ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ రవికుమార్ వేధింపుల వలనే సూసైడ్ చేసుకుంది అమ్మాయి అని అప్పుడున్నటువంటి ఎస్పీ అమ్మిరెడ్డి ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు అని ఎన్టీవీలో వచ్చినటువంటి న్యూస్. ఓకే, రిమెంబర్, ఎస్పీ చెప్పారు. అది అంటే అర్థం అబ్యూజ్ అయితే జరిగింది ఒక ప్రొఫెసర్ ద్వారా అని డైరెక్ట్గా పోలీసులు చెప్పారు అనమాట. ఇది ఇంకొక న్యూస్. లైంగిక వేధింపులు డాక్టర్ శిల్ప ప్రాణం తీశాయి. పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసర్లు దారుణంగా వేధించడం వల్లే ఆత్మహత్యకు దారితీస్తున్నాయి. 4 నెలలు విచారించిన సిఐడి శిల్ప ఆత్మహత్య వెనుక కారణాలను వెల్లడించింది. అది 4 నెలలు ఇన్వెస్టిగేట్ చేసినటువంటి సిఐడి ఆ అమ్మాయి ఆత్మహత్యకి లైంగిక వేధింపులే కారణమని సిఐడి రిపోర్ట్ ఇచ్చింది 4 నెలల ఇన్వెస్టిగేషన్ తర్వాత అని ఈ ఎన్టీవీలో ఇచ్చిన రిపోర్ట్. తర్వాత చిత్తూరు కలెక్టర్ కూడా మాట్లాడారు దాని గురించి ఉన్నారు. డాక్టర్ పైన యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేయడం జరిగింది. 2 డాక్టర్స్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అదేవిధంగా పోలీస్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఇప్పుడు అసలు ఈ ఆత్మహత్య చేసుకు అది కలెక్టర్ గారు ఏమంటారంటే వాళ్ళిద్దరు డాక్టర్ని సస్పెండ్ చేశాము, ఇద్దరిని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాము అన్నారు. అంటే మరి ఈ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు అనే పదం ఎందుకు వాడారో మరి డాక్టర్ శిల్ప ఎస్సీనా లేదా అనేది మనకు తెలీదు. బట్ ఆ హస్బెండ్ ఈజ్ రెడ్డి, రెడ్డి అని తెలిసింది. బట్ అమ్మాయి మరి ఎస్సీ అయితే రెడ్డి అతన్ని పెళ్లి చేసుకుందా అనేది నాకు కరెక్ట్గా తెలీదు. బట్ ది కేస్ ఈజ్ దిస్. ఓకే, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, అబ్యూస్ జరిగిందని 4 నెలల ఇన్వెస్టిగేషన్ తర్వాత సిఐడి పోలీసులు చెప్పారు. దాని మీద న్యూస్ మొత్తం వచ్చింది, అది పెద్ద సెన్సేషన్ అయింది, అప్పుడు అందరికి తెలిసిన విషయం. బట్ ఇప్పుడు నాకు ప్రదీప్ గొల్లమూడి ఆ ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి ఒక జీవో చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది ఏంటంటే, దిస్ ఈస్ ద జీవో, హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ద ఇష్యూడ్ ఏ జీవో అని 18/11 అంటే మొన్న ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ఏంటంటే ఇక్కడ 4-5 పేజీలు ఉంది. బట్ ఐఎమ్ రీడింగ్ పాయింట్ 5 ఐఎమ్ రీడింగ్. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఎంటైర్ కేస్ and considering the findings of the inquiry officer and recommendations of the DME AP have decided to drop further action against Dr. P. Ravikumar, formerly Professor of Pediatrics, SV Medical College, Tirupati, now retired. Accordingly, government hereby drop further action against Dr. P. Ravikumar, formerly Professor of Pediatrics, SV Medical College, Tirupati, in this matter. Okay, this is 5th.
second point, whereas in the letter 4th read above, the inquiry officer in the inquiry report has concluded there is no proof that could be strictly attributed to the allegations of verbal sexual harassment charged by Dr. P. Ravi Kumar against Dr. B. Shilpa, PG student. CO had no role in the suicide of Dr. B. Shilpa, PG student. అని గవర్నమెంట్ నేనేమన్నంటే ఒక పక్క పోలీస్ ఆఫీసరు ఎలిగేషన్స్ చేసి పోలీస్ ఆఫీసరు డైరెక్ట్గా ఎస్పీఏ ప్రెస్ మీట్ పెట్టి ఈ అమ్మాయి సెక్షువల్ అబ్యూస్ వల్లనే సూసైడ్ చేసుకుంది అని పోలీస్ చెప్తే ఇప్పుడు గవర్నమెంట్ క్లీన్ చిట్ ఇచ్చింది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ క్లీన్ చిట్ ఇచ్చి మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరగలేదని, కాబట్టి వీఆర్ డ్రాపింగ్ ఆల్ ది ఛార్జెస్ అగేన్స్ట్ ది ప్రొఫెసర్ అని చెప్పి ఒక జీవో ఇచ్చారండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మా డౌట్ ఏంటంటే, మాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా క్లియర్గా కేటగరికలీ 4 నెలలు ఇన్వెస్టిగేషన్ చేసి దే ఫౌండ్ దట్ దెర్ ఆర్ సమ్ ఎలిగేషన్స్ ఆర్ ట్రూ అని పోలీస్ చెప్పింది. ఒకసారి పోలీస్ వాళ్ళు నిర్ధారించిన తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్ క్లీన్ చిట్ రైట్ ఉందా? గవర్నమెంట్ డిపార్ట్మెంట్ క్లీన్ చిట్ ఇవ్వగలదా? ఒకటి పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, విచ్ ఈజ్ మోర్ ఆథెంటికేటివ్? సిఐడి వాళ్ళు అబ్యూస్ జరిగిందంటే గవర్నమెంట్ లేదు అబ్యూస్ జరగలేదని గవర్నమెంట్ చెప్తుందా? డాక్టర్ శిల్ప హత్య కేసుకి సంబంధించి ఆ రైట్ ఉందా గవర్నమెంట్కి అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. మూడోది, ఎందుకు హౌ కెన్ ది ఎంక్వైరీ డిపార్ట్మెంట్, ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంటు, ఒక పక్క కోర్టుల్లో మేము మైట్ బి కోర్టు కేసు రన్ అవుతుండొచ్చు, అది ఉన్నప్పుడు సపరేట్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇతను క్లీన్ చిట్ ఇచ్చేసి అలాంటిది ఏం జరగలేదని ఎందుకు ఒక అమ్మాయి సూసైడ్ని ఇట్లాంటి జీవో ఇచ్చారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇదంతా కూడా సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇవన్నీ జీవోలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. గవర్నమెంట్ ఇట్లా డాక్టర్ శిల్ప మా అమ్మాయి చనిపోయింది, సూసైడ్ చేసుకుంది, హెరాస్మెంట్ చేశారని ఆ రోజు కలెక్టర్ కూడా చెప్పింది ఏంటంటే, మేము SC/ST కేసు పెట్టాము అని అన్నారు. మోస్ట్ ప్రాబబుల్లీ షీ మైట్ బి ఎ దళిత్ గర్ల్, బట్ యాజ్ పర్ ప్రదీప్ చెప్పిన ప్రకారం ఏంటంటే హర్ హస్బెండ్ ఇస్ రెడ్డి అని చెప్పాడు. అంటే మేబీ షీ మైట్ మ్యారీడ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు అని మా అనుమానం. వీఆర్ నాట్ కన్ఫర్మ్డ్ ఆ అమ్మాయి దళిత కాదనేది మాకు తెలీదు, బట్ హర్ హస్బెండ్ మైట్ బి రెడ్డి కమ్యూనిటీ అని ఒకటైతే క్లారిటీ. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మేమేమన్నదంటే ఇది రెడ్డి దళిత్ ఇట్ డజంట్ మ్యాటర్. ఒక అమ్మాయి స్టూడెంట్, ఒక జూనియర్ డాక్టర్ సూసైడ్ చేసుకొని చనిపోతే ఆ రోజు అందరూ కూడా ఎలిగేషన్స్ వల్లే చనిపోయిందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్, మీడియా మొత్తం చెప్తే, ఇప్పుడు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒక చిన్న ఎంక్వైరీ కమిటీ వేసి ఇదిగో క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ చేయగలదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు, హెల్త్ మినిస్టరు, ఇప్పుడున్నటువంటి ఎవరో, మరి వీళ్ళే దీనికి సమాధానం చెప్పాలి. వీఆర్ గివింగ్ ఇట్ టు ది పబ్లిక్. Let us see whether they give answer or not. Thank you.